శ్రీమాత్రే నమః. రేపు ఆదివారము, అందులోనూ అమావాస్య, అందులోనూ సూర్యగ్రహణం, ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి రేపు ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ గుమ్మడికాయ కూడా ఎలా కట్టుకోవాలట? షాపు నుంచి తీసుకొచ్చి ఆ గుమ్మడికాయకేమో పసుపు రాసి బొట్టు పెట్టి, అప్పుడు ఏదో సమయాలు ఉంటాయట, ఆ సమయాల్లోనే ఇంటికి కట్టండి, ఇంక మీ ఇంటికి తిరుగులేదు, నరదిష్టి పోతుంది అని చెప్పి అంటున్నారట. నాకు కామెంట్లో అడుగుతున్నారు, అమ్మ రేపు ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిదిట కదా, మళ్ళీ అవకాశం రాదుట కదా అని. నిజమే, అలా చెప్తూ ఉంటారు. మనం అవన్నీ చూసి ప్రతిదాన్ని పట్టించుకోకూడదు, అలాగే ప్రతిదాన్ని తీసి పాడేయనూకూడదు. ఈ అమావాస్య రోజున ఇంటికి గుమ్మడికాయ కట్టడం మనకి తమిళనాట సంప్రదాయం. మన వైపు ఎప్పుడైనా కట్టుకుంటారు. కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోయింది అనుకోండి, దాన్ని తీసేస్తాము. తీసేసిన తర్వాత మనకి వీలు ఎప్పుడు ఉంటుందో గుమ్మడికాయని తెచ్చుకుంటాము. శుక్రవారం మంగళవారం కాకుండా, మనం ఏ పని చేసినా శుక్రవారం మంగళవారం కాకుండా కదా చేసుకుంటాం. ఇల్లు బూజు దులపడం దగ్గర నుంచి, దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి మన వైపు ఏంటి, శుక్రవారం మంగళవారం కాకుండా చేసుకుంటాం. కాబట్టి శుక్రవారం మంగళవారం కాకుండా మీరు హాయిగా ఎప్పుడైనా సరే గుమ్మడికాయని కట్టుకోవచ్చు. అయితే ఈ గుమ్మడికాయకి పసుపు రాసి కట్టాలట కదా అని, గుమ్మడికాయని తడిపారు అని అనుకోండి తొందరగా కుళ్ళిపోతుంది. కాబట్టి షాపు నుంచి తెచ్చి చక్కగా ఉట్టిలో పెట్టేసి కట్టేయచ్చు, అంతే తప్ప పసుపు రాసి అలాగే పెట్టాలని ఏం లేదు. గృహప్రవేశం సమయంలో గుమ్మడికాయకి పసుపు రాస్తారు, తడి పసుపు రాసి బొట్టు పెడతారు. ఒక్కొక్కసారి అవి తొందరగా కుళ్ళిపోతాయి. కారణం ఏంటో తెలుసా? తడిసింది కాబట్టి. మనం ఏమనుకుంటామంటే మాకు ఎక్కువ దిష్టి ఉంది కాబట్టే తొందరగా గుమ్మడికాయ కుళ్ళిపోయింది అని అనుకుంటాం. నిజంగా నరదృష్టి ఎక్కువగా ఉంటే గుమ్మడికాయ తొందరగా కుళ్ళిపోతుంది అనే మాట వాస్తవమే. కాబట్టి గుమ్మడికాయ రేపు అమావాస్య సాయంత్రం 5 లోపే కట్టాలని ఎక్కడా లేదు. కాబట్టి ఎప్పుడైనా మీరు కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు గుమ్మడికాయ దొరకలేదు అని అనుకోండి, పట్టిక ఉంటుంది కదా, ఎర్రగుడ్డలో పట్టిక పెట్టి కట్టేసి హాయిగా మన గుమ్మానికి కట్టుకోవచ్చు. ఎవరి సౌలభ్యం వాళ్ళదన్నమాట. మరి ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇంకొంతమంది అసలు మొత్తానికి అవన్నీ తీసిపారేయండి, అవన్నీ ట్రాష్ అంటారు. గుమ్మడికాయ ఇంటికి కట్టడం మంచిది, అది ఎప్పుడు కుదిరినా కట్టుకోవచ్చు, అంతవరకే. మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకున్నాం అని అనుకోండి, జీవితం హాయిగా చక్కగా ఉంటుంది. అలాగే ఆదివారం నాడు అమావాస్య వచ్చింది కదా, దీనికి ఏవైనా ఉంటుందా? అసలు మామూలుగానే అమావాస్యకి కొన్ని లక్షణాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. కాబట్టి కాస్త మనసు బాగుండలేని వాళ్ళు ఏ విష్ణు సహస్రనామ స్తోత్రమో శివ సహస్రనామ స్తోత్రమో చదువుకుంటే మంచిది. అలా అని అమావాస్య రోజే అన్ని అనర్థాలు జరిగిపోతాయని భయం పెట్టుకోకండి. అయ్యో మాకు తెలియకుండా మేము అమావాస్య రోజు చేసేసాం, దీనివల్ల ఏవైనా నష్టం జరుగుతుందా? భయం వద్దు. భయపడితే అదే జరుగుతుంది. భయపడకుండా మీరు ఏదైనా చేసేసారు అని అనుకోండి, ఇంకా దాన్ని వదిలేయండి, అయిపోయింది, మనకి తెలియదు, ఆ పని చేసేసాము, నెక్స్ట్ టైం అలా చేయకుండా జాగ్రత్త పడండి. మన భయమే మనల్ని కిందకి తీసుకుని వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆ భయం వల్లే ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. ఏ భయము పెట్టకుండా ప్రతిదాన్ని భగవంతుడి పాదాల దగ్గర పెట్టేస్తే హాయిగా మనం జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతాం. అలాగే సూర్యగ్రహణం ఉంది కదా, మరి సూర్యగ్రహణం ఉన్నప్పుడు మన నియమాలు ఏం పాటించాలి అని అడుగుతున్నారు. సూర్యగ్రహణం మనకి భారతదేశంలో లేదు కాబట్టి సూర్యగ్రహణానికి సంబంధించి మనం ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి ఏంటి, ఆదివారము, అమావాస్య, సూర్యగ్రహణము 3 కలిసే ఆ కాన్సెప్ట్ లేదు కదా. కాబట్టి హాయిగా ఉండండి.